పోతే మరొక కీలక అంశం ఏంటంటే మంత్రులకు సంబంధించి కేంద్ర మంత్రులకు సంబంధించి ఫైనలైజ్ అయినా అసలు ఎవరెవరికి కీలక శాఖల వరకు ఒకసారి పరిశీలిద్దాం. అమిత్ షాకి కేంద్ర హోంశాఖని ప్రధాన సీనియర్ మంత్రులకు అన్ని పాత శాఖలే ఇచ్చారు. అవును, రాజ్నాథ్ కి రక్షణ శాఖ. సీనియర్ మంత్రులకు అందరికీ పాత శాఖలే ఇచ్చినప్పటికీ కొత్తగా వచ్చినటువంటి మంత్రులుగా వచ్చినటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాడైనటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన సివిల్ ఏవియేషన్ ఇచ్చారు. గతంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు నిర్వహించినటువంటి శాఖ అది. రెండోది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కీలకంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఆయన ఆ రకమైనటువంటి ఏమైనా బెనిఫిట్ చేయగలరేమో చూడాలి. అదే సందర్భంలో తెలంగాణలో కూడా మరికొన్ని ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో దాని విషయంలో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తోటి వివాదం అంటే 200 కిలోమీటర్ల లోపు ఎక్కడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉండకూడదు అనేది ఒక ప్రధానమైనటువంటి అగ్రిమెంట్గా చెప్తారు. జిఎంఆర్ తోటి ఉన్నటువంటి అగ్రిమెంట్లో 200 కిలోమీటర్లు అనేది ఒక హర్డిల్గా చెప్తారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 200 కిలోమీటర్లకి దాదాపు జిల్లా కేంద్రాలన్నీ 200 నుంచి 300 కిలోమీటర్ల మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జిల్లా కేంద్రాలకు ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి వివాదం ఉంటుంది. రెండో పక్క వరంగల్లో ఉన్నటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్, అది పాత ఎయిర్పోర్టు, దాన్ని పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్ ఉంది. ఇక ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ డిమాండ్ ఉంది. ఖమ్మం జిల్లాలో పాత ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్కి స్థల సేకరణ కూడా కొంతవరకు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో మరిన్ని ఎయిర్పోర్ట్లు రావడానికి మార్గం సుగమం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ప్రోయాక్టివ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి ముందడుగు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందో గన్నవరం, విశాఖ, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి వీటన్నిటితో పాటు మరికొన్ని ఎయిర్పోర్ట్లకు కూడా అవకాశం క్లియర్ అవుతుంది అనేది క్లియర్. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ముందడుగు పడే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక పక్కనుంటే ఆ శాఖ మంత్రిగా చాలా ఆయన ప్రోయాక్టివ్గా వ్యక్తిగతంగా ఆయన బాగా ప్రోయాక్టివ్గా పనిచేసే అవకాశం మనిషి కాబట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా దాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్లాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ విషయంలో దానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా ప్రకటించినప్పటికీ ఆపరేషన్స్ విషయంలో కొంత స్టాండర్డ్స్ కూడా తీసుకెళ్లాలి. అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దాని విషయంలో కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది. ఇప్పుడు అమరావతి పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి అమరావతికి మరో ఎయిర్పోర్ట్ రావాలి అనేటటువంటి డిమాండ్ కూడా ఉంది. దీనికి కూడా ఏ రకమైనటువంటి వర్క్ జరుగుతుందో చూడాలి. అయితే ఈ మొత్తంలో అయితే చంద్రబాబు గతంలో మాట్లాడింది ఏంటంటే 13 జిల్లాల రాష్ట్రంలో 18 ఎయిర్పోర్ట్లు తీసుకొస్తామని చెప్పారు 2014 ఎన్నికల సందర్భంగా పెద్ద పెద్ద పట్టణాల్లో. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా ఇవి ముందుకెళ్తాయో చూడాలి. ఆపరేషన్స్ కూడా కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా డొమెస్టిక్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదంతా ఒక పార్ట్ అయితే ఇక్కడ మరొక మంత్రి పెమసాని చంద్రశేఖర్కి ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ. నేను వాస్తవంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ గ్రామీణ అభివృద్ధి శాఖని తమ కేబినెట్ మంత్రికి తమ మంత్రికి ఇవ్వాలని రామ్మోహన్ నాయుడుకి ఇవ్వాలని కోరుకుంటుందని అనుకున్నాను. దానికి 2 కారణాలు. ఒకటి, గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి సంబంధించినటువంటి చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ విషయంలో అపరిష్కృతంగా ఉన్నాయి. రెండో కారణం ఏంటంటే గతంలో ఎర్రం నాయుడు అదే శాఖను నిర్వహించారు కేబినెట్ మంత్రిగా. ఆయన వారసుడుగా ఉన్నటువంటి ఆయనకి ఇక్కడ మీకు అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు, మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. రామ్మోహన్ నాయుడు భారతదేశంలో ఇప్పటి వరకు సెంట్రల్ మినిస్టర్లుగా చేసినటువంటి వ్యక్తుల్లో అతి పిన్న వయస్కుడిగా ఆయన ఒక రికార్డు సృష్టించారు. ద యంగెస్ట్ మినిస్టర్ ఎవర్ ఇన్ ఇండియా. డెఫినెట్లీ. సో దానికి కంగ్రాచులేషన్స్ మనం చెప్పాలి. వి షుడ్ అప్రిషియేట్ హిమ్. ఆయన రాజకీయ జీవితం కావచ్చు, ఆయనకు సంబంధించి నేను రెగ్యులర్గా మాట్లాడే అంటే గత 2 రోజులుగా మనం మాట్లాడుతున్నటువంటి ఒక ప్రధాన అంశం ఏంటంటే ఆయన 3 భాషల్ని అనర్గళంగా మాట్లాడగలరు. ఏ స్థాయిలో అనర్గళంగా మాట్లాడగలరు అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి రాగలరు, తెలుగు నుంచి హిందీలోకి వెళ్ళగలరు, హిందీ నుంచి మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్ళగలరు. 3 భాషల్ని అనర్గళంగా పోర్ట్ అవుతూ ఒక భాష నుంచి ఒక భాషలోకి వెళుతూ ఆయన చాలా కన్వీనియంట్గా చాలా కంఫర్టబుల్గా మాట్లాడేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన గత పార్లమెంట్ సమావేశాల్లో ఒక కామెంట్ చేశారు,
నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, మేము ఇద్దరమే ఉన్నామని ముగ్గురు ప్రస్తుతానికి అవకాశం ఇవ్వండి, అలాగే మేము వచ్చే టర్మ్ లో మంచి గట్టి సంఖ్యత వస్తాం, మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందన్నారు. అది ప్రూవ్ అయింది, అలాగే జరిగింది. అది కూడా బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది, ఆ వీడియోని ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు తెలంగాణ, బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గతంలో కిషన్ రెడ్డి నిర్వహించినటువంటి శాఖ అది. కిషన్ రెడ్డికి మాత్రమే కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి విద్యాసాగర్ రావు, గతంలో చెన్నమనేని విద్యాసాగర్ రావు, తర్వాత కాలంలో మహారాష్ట్ర గవర్నర్ కూడా అయ్యారు. ఆయన కూడా గతంలో ఇదే శాఖ నిర్వహించారు. తెలంగాణలో హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన మొదటి వారు అనుకుంటా బహుశా. తర్వాత వరుస క్రమంలో వచ్చినటువంటి బీజేపీలో వచ్చినటువంటి. అయితే భవిష్యత్తులో బండి సంజయ్కి కీలకమైనటువంటి పదవులు రాబోతున్నాయంటానికి ఇది నిదర్శనంగానే చెప్పాలి. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ ఇచ్చారు, ఇది కూడా చాలా కీలకమైనటువంటి శాఖ. గతంలో తెలుగువారు అయినటువంటి దాసరి నారాయణరావు బొగ్గు గని శాఖ ఇండిపెండెంట్ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ మంత్రులకు సంబంధించి అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవాలి. రైట్, మిగిలిన కొన్ని అంశాలు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, లేకపోతే ఈ కొత్త డీజీపీలకు సంబంధించి శివధర్ రెడ్డి, ఈ హైదరాబాద్కి సంబంధించి ఇవన్నీ ఎలా చూడాలంటే, ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో వీటికి సంబంధించి చర్చ జరుగుతుంది, మరోవైపు తెలంగాణలో డీజీపీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీస్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయనటంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీసు శాఖ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏ శాఖ మీద రాలేదు. మళ్ళా క్లియర్గా చెప్తున్నా, ఈ రెండు రాష్ట్రాల్లో అధికార మార్పిడికి పోలీసు రాజ్యం పేరిట ఈ ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకమే కారణం అనే విషయంలో ఎక్కడా ఎవరికి భేదాభిప్రాయం లేదు. ఇక్కడేమో ఫ్రెండ్లీ పోలీస్ అనే పేరుతోటి పోలీసు రాజ్యం నడిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే, తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అన్ని రకాలుగా ఆర్థికంగా, మానసికంగా అక్రమ కేసులు వీటన్నిటికీ సంబంధించినటువంటి కృంగిపోయేలాగా చేశారు. ముఖ్యంగా ఉద్యమకారులు ఎదుర్కొన్నటువంటి కేసులు ఇంకా ఏ సెక్షన్ మీద జరిగినటువంటి పరిస్థితి లేదు. ఉద్యమకారులు, ఇండస్ట్రియలిస్టులు, ఇప్పుడు హైదరాబాద్ లో కీలక భూమిక పోషించే ఇండస్ట్రియలిస్టుల పైన కూడా వదిలేశారు, వాళ్ళను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు, ఆర్థికంగా మానసికంగా వేధించారు, జర్నలిస్టులను వేధించారు. ఈ మొత్తం మీద కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే పోలీస్ శాఖ మీద వచ్చినటువంటి ఆరోపణలు, వాటి విషయంలో సబ్స్టెన్షియల్గా కనిపిస్తున్నటువంటి కారణాలు. చంద్రబాబు ఒక మాట చెప్పారు, అంటే అధికార మార్పిడి జరిగే కంటే వారం రోజుల ముందే మేము అధికారంలోకి రాబోతున్నాం, అక్రమ కేసులన్నింటినీ రివ్యూ చేస్తామని చెప్పారు. ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక మాట కూడా చెప్పాలి, గత ప్రభుత్వంలో ఎవరెవరైతే అక్రమ కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ ఈసారి అఖండ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి. కొల్లు రవీంద్ర నుంచి అచ్చెన్నాయుడు, లోకేష్, ప్రజలిచ్చిన తీర్పు, చంద్రబాబు నాయుడు అందరూ మెజార్టీ తగ్గుద్ది అనుకుంటే ఆయన 48,000 మెజార్టీతో గెలిచారు. తర్వాత రఘురామకృష్ణరాజు, కొలికపూడి శ్రీనివాస్, ఎంఎస్ రాజు, ఇట్లా రఘురామకృష్ణరాజు చెప్పాను, వీళ్ళందరూ కూడా భారీ మెజార్టీలతో గెలిచారు, అనూహ్యమైనటువంటి మెజార్టీతో గెలిచారు. నేను చెప్పే లిస్టులో ఉన్నటువంటి ఎంఎస్ రాజుకు మాత్రం 351 ఓట్లు మెజార్టీ తప్ప, అది ఆఖరి నిమిషంలో వెళ్ళి గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి అది ఊహించిందే. కానీ ఎక్కడ అక్రమ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు అందరూ భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఇది ఖచ్చితంగా సీరియస్గానే గమనించాల్సిన అంశం.